కర్నూలు జిల్లా కోసిగి మండలంలో రైతులకు ప్రాణాధారంగా నిలిచే ఎల్ఎల్సి ప్రధాన కాల్వ దుస్థితి రోజురోజుకు విషమంగా మారుతోంది. హోస్పేట్ డ్యాం నుంచి సాగునీటిని సరఫరా చేసే ఈ కాలువ ప్రస్తుతం మురికితో నిండిపోయి డ్రైనేజీలు తలపించే పరిస్థితికి చేరుకుంది. వేసవి కాలం ముగియగా వర్షాకాలం దరిచేరుతున్న నేపథ్యంలో రైతులు తమ పొలాలను సాగుకు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే కాలువలో నీటి సరఫరా సక్రమంగా జరగాల్సిన సమయంలో ముళ్ళు, చెత్త, జంతువుల కళేబరాలు పేరుకుపోవడంతో నీరు ముందుకు సాగటానికి అవరోధకంగా మారింది. దీనివల్ల సాగునీటి సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతోంది. గ్రామస్తుల ప్రకారం ఈ కాలువ నీటిని పంటల కోసం మాత్రమే కాకుండా త్రాగునీటిగా కూడా ఉపయోగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాలువలో పేరుకుపోయిన చెత్త వ్యర్థాలు రోగాలకు కేంద్రంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం వేసవి కాలంలో కాలువలో నీరు లేని సమయంలో శుభ్రపరిచే బాధ్యత అధికారులదే. అయితే కోసిగి మండలంలో లష్కర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కాలువలను పట్టించుకోవటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాలువల్లో కోళ్ల ఫారాల వ్యర్థాలు, ఇతర చెత్త పేరుకుపోవడంతో ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కాలువను శుభ్రపరచాలని, రైతులకు మరియు ప్రజలకు అవసరమైన నీటి వసతిని కల్పించాలని మండల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.